పార్లమెంటరీ కమిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో పార్లమెంటరీ కమిటీస్ గురించి ప్రిలిమ్స్కి మెయిన్స్కి తెలుసుకుని పరీక్షకి వెళ్ళాలి. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఏంటి, ఎందుకు అని ఆలోచిస్తే, ఇండియన్ పార్లమెంట్కి రకరకాల పనులు ఉంటాయి. ముఖ్యంగా లా మేకింగ్ కానీ, పాలసీ మేకింగ్, డెలిబరేషన్స్, డిస్కషన్స్. అండ్ దీనికోసం చాలా టైం పడుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు ఎక్స్పర్టైజ్ అంటే ఆ విషయంలో ఒక నిపుణత, ఒక ఎక్స్పర్టైజ్ అవసరం అవుద్దనమాట. ఇలాంటి సందర్భంలో పార్లమెంటరీ కమిటీస్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేవి రకరకాలు. ముందుగా బ్రాడ్గా చదువుకోవాలంటే స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్ అంటే సభ్యులు మారుతున్నా ఆ కమిటీస్ ఎప్పటికీ అలా ఉంటాయి. అడ్హాక్ కమిటీస్ అంటే ఆ పని అయిపోయిన తర్వాత ఏ పర్పస్ మీద అయితే ఆ కమిటీ అపాయింట్ చేశామో ఆ పని అయిపోయిన తర్వాత ఆ కమిటీస్ సీజ్ అయిపోతాయి, ఆపరేషన్ ఆగిపోద్ది అనమాట. అలానే ఇంకో విధంగా కూడా పార్లమెంటరీ కమిటీస్ని మనం డివైడ్ చేయొచ్చు. జాయింట్ కమిటీస్, సెలెక్ట్ కమిటీస్. లోక్సభ, రాజ్యసభ రెండు సభల్లో కలిపి సభ్యులు దానిలో ఉంటే దాన్ని జాయింట్ కమిటీ అంటారు. అదే ఒక సభ నుంచే ఉన్నారనుకోండి, దాన్ని సెలెక్ట్ కమిటీ అంటారు. సో మనం పార్లమెంటరీ కమిటీస్ చదివేటప్పుడు ఇండియాలో స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్, జాయింట్ కమిటీస్, సెలెక్ట్ కమిటీస్, వీటి గురించి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. స్టాండింగ్ కమిటీస్ అంటే ఎప్పటికీ ఉండేవి, కానీ సభ్యత్వం మారుతూ ఉంటుంది. అడ్హాక్ కమిటీస్ అంటే ఆ పని పూర్తవగానే ఆ కమిటీ ఆపరేషన్ ఆగిపోద్ది. జాయింట్ కమిటీస్ అంటే రెండు సభల్లోంచి, లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి సభ్యులు ఉంటారు. సెలెక్ట్ కమిటీస్ అంటే ఒక సభ నుంచి మాత్రమే సభ్యులు ఉంటారు. సో ఇంకా ఈ కమిటీ చైర్మన్స్ని, సభ్యుల్ని ఏ విధంగా అపాయింట్ చేస్తారు అనేది రకరకాలు. ఫస్ట్ ఎలెక్టెడ్ బై ద హౌస్, రెండోది నామినేటెడ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్, మూడోది పార్లమెంటరీ కమిటీస్ అన్నీ కూడా వర్క్స్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీకర్ ఆర్ చైర్మన్, వర్క్స్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీకర్ ఆర్ చైర్మన్. అండ్ పార్లమెంటరీ కమిటీస్ రిపోర్ట్ కూడా స్పీకర్ కానీ చైర్మన్ కానీ సబ్మిట్ చేస్తాయి. అండ్ పార్లమెంటరీ కమిటీస్కి సెక్రటేరియట్ కూడా ఉంటుంది. లోక్సభ ప్రొవైడ్ చేసిన, రాజ్యసభ అయినా ప్రొవైడ్ చేస్తే కమిటీని బట్టి సెక్రటేరియట్ కూడా ఉంటుంది అనమాట. సో పార్లమెంటరీ కమిటీస్ని సభ్యత్వాన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కమిటీస్కి హౌస్ ఎలెక్ట్ చేసుకుంటుంది, కొన్నిసార్లు స్పీకర్ కానీ చైర్మన్ కానీ నామినేట్ చేస్తారు. వాటి రిపోర్ట్ స్పీకర్ కానీ చైర్మన్ కానీ సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీకి సంబంధించి ఏదైనా సెక్రటేరియట్ ఏర్పాటు చేసేటప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభ అనుగుణంగా కానీ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తారు. స్టాండింగ్ కమిటీస్లో 3 కమిటీస్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. స్టాండింగ్ కమిటీస్లో 3 ఉన్నాయి. ఈ మూడింటిని ఫినాన్షియల్ కమిటీస్ అని కూడా అంటారు. ఈ 3 కమిటీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎస్టిమేట్స్ కమిటీ, 2 పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, 3వది కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ముందుగా మనం ఎస్టిమేట్స్ కమిటీ, తెలుగులో అంచనాల కమిటీ అంటారు. ఎస్టిమేట్స్ కమిటీ గురించి చూద్దాం. దీని మీద ప్రిలిమ్స్లో ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. 2014 ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది దీని మీద, ఎస్టిమేట్స్ కమిటీ మీద. ఇండియన్ పార్లమెంట్లో ఎక్కువ మంది సభ్యత్వం గల కమిటీ ఏంటి? ఇట్ ఈస్ ఎస్టిమేట్స్ కమిటీ. అండ్ ఎస్టిమేట్స్ కమిటీలో కేవలం లోక్సభ నుంచే మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ నుంచి ఉండరు. కేవలం లోక్సభ నుంచే ఉంటారు, రాజ్యసభ నుంచి ఉండరు. ఎస్టిమేట్స్ కమిటీ అనే కమిటీ 1950లో ఫామ్ అయింది, 1950లో. కేవలం లోక్సభ నుంచే ఉంటారు, 30 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభ రిప్రజెంటేషన్ ఎస్టిమేట్స్ కమిటీలో అసలు ఉండదు. అండ్ ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్స్ ఎలెక్ట్ అవుతారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అదేవిధంగా ఈ ఆఫీస్ మెంబర్స్ కానీ మెంబర్స్కి, చైర్మన్కి ఎస్టిమేట్స్ కమిటీలో వాళ్ళ ఆఫీస్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ 1 year. ఏ మినిస్టర్ కెనాట్ బి ఎలెక్టెడ్ టు బి మెంబర్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీలో ఒక మినిస్టర్ మెంబర్గా ఉండకూడదు. అండ్ ద చైర్మన్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై లోక్సభ స్పీకర్. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ లోక్సభ స్పీకర్ అపాయింట్ చేస్తారు. జనరల్గా ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ అయ్యేవాళ్ళు జనరల్గా రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు. జనరల్గా ఇది ఎక్కడ రాసలేదు కానీ జనరల్గా ఉండే సిద్ధాంతం అనమాట. ఎస్టిమేట్స్ కమిటీని అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ కంటిన్యూస్గా ఎలా ఉంటుంది అన్నీ చూస్తుంటుంది కాబట్టి ఎస్టిమేట్స్ కమిటీని కంటిన్యూస్ కమిటీ అని కూడా అంటారు. కంటిన్యూస్ కమిటీ అని కూడా అంటారు అనమాట. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎస్టిమేట్ కమిటీ: to report what economies, improvements in organization,
efficiency, administrative reforms consistent with the policies underlying with the estimates can be affected. ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ దానిలో ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలని ఈ కమిటీ చూస్తుంది. అదేవిధంగా టు సజెస్ట్ ఆల్టర్నేటివ్ పాలసీస్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఏదైనా ప్రత్యామ్నాయ పాలసీస్ ఉన్నాయా ఎఫిషియన్సీ పెంచడానికి ఎకానమీలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఇది కూడా ఎస్టిమేట్స్ కమిటీ చూస్తాయి. అండ్ ఇంకొక ఎస్టిమేట్స్ కమిటీ ఫంక్షన్ ఏంటంటే టు ఎగ్జామిన్ వెదర్ ద మనీ విచ్ ఈజ్ లేడ్ డౌన్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ పాలసీస్ ప్రకారం డబ్బులు వాడుతున్నారా లేదా, విత్ ఇన్ పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకారం జరుగుతుందా లేదా అని చూస్తానమాట. సో ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ కమిటీ చేసే పనులు. సో ఎస్టిమేట్స్ కమిటీని కంటిన్యూస్ కమిటీ అని కూడా అంటారు. ఎస్టిమేట్స్ కమిటీ కెనాట్ క్వశ్చన్ ద పాలసీ లేడ్ బై ద పార్లమెంట్. పాలసీని క్వశ్చన్ చేసే అధికారం ఎస్టిమేట్స్ కమిటీకి లేదు. ఆ పాలసీ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా చూస్తుంది, కానీ ఒక పాలసీని క్వశ్చన్ చేసే పని ఎస్టిమేట్స్ కమిటీకి లేదు. అదేవిధంగా రికమెండేషన్స్ మేడ్ బై ఎస్టిమేట్స్ కమిటీ ఆర్ ఓన్లీ అడ్వైజరీ, నాట్ బైండింగ్ ఆన్ ద మినిస్ట్రీస్. ఎస్టిమేట్స్ కమిటీ చేసే రికమెండేషన్స్ సిఫార్సులు అనేవి కేవలం అడ్వైజరీ, నాట్ బైండింగ్ ఆన్ ద మినిస్ట్రీస్ అనమాట. అదేవిధంగా ఎస్టిమేట్స్ కమిటీ ఎగ్జామిన్స్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ ఓన్లీ ఆఫ్టర్ దే హ్యావ్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఒకసారి బడ్జెట్ ఎస్టిమేట్స్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఎస్టిమేట్స్ కమిటీ చూస్తుంది, కానీ ముందే ఎస్టిమేట్స్ కమిటీ వాటి గురించి డిసైడ్ చేసే అవకాశం లేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇది పార్లమెంట్లోనే ఓల్డెస్ట్ కమిటీ. విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ కమిటీ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత పెట్టింది కాదు, బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఇలాంటి కమిటీ ఉంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఫస్ట్ సిఫార్సు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని 1921లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెట్టారు. క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఈజ్ ద ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ జనరల్గా అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ వీఆర్ డూయింగ్ దట్. 1967కి ముందు జనరల్గా రూలింగ్ పార్టీలో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ని ప్యాక్కి చైర్మన్ చేసేవాడు, కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకు అంటే ఎప్పుడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉంటే ప్రభుత్వం అకౌంటింగ్లో లోపాలు లొసుకులు తొందరగా ఎత్తి చూపుతారన్న నమ్మకంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో జనరల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారనమాట దాని చైర్మన్గా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది జాయింట్ కమిటీ, అంటే 2 సభలు ఉన్నాయి. 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి. అండ్ క్యాగ్ సబ్మిట్ చేసే ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ప్యాక్కి డిస్కషన్కి వెళ్తాయి. క్యాగ్ ఎలాంటి ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తే ప్రెసిడెంట్, పార్లమెంట్కి సబ్మిట్ చేస్తే పార్లమెంట్ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పంపిస్తుంది. క్యాగ్ ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందో ఒకసారి గమనిస్తే ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రాపరేషన్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఫినాన్స్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇట్లా చాలా ఆడిట్ రిపోర్ట్స్ క్యాగ్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. దీనికి పబ్లిక్ అండర్టేకింగ్స్ సంబంధించి అంటే పిఎస్కి సంబంధించి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ సపరేట్గా ఉంది కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ అకౌంట్ కమిటీ మాత్రం క్యాగ్ సబ్మిట్ చేసే ఆడిట్ రిపోర్ట్స్ అన్ని రివ్యూ చేస్తానమాట. దాంతోపాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసే ఫంక్షన్స్, ఏదైతే పర్పస్కి మనీ గ్రాంట్ చేశారో ఆ పర్పస్కే డబ్బులు స్పెండ్ అయినాయా లేదా అని కూడా ప్యాక్ చూస్తుంది. దాని తర్వాత స్టేట్ కార్పొరేషన్స్, స్ట్రేట్ ట్రేడింగ్ కన్సర్న్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్, వీటికి సంబంధించిన అకౌంట్స్ కూడా ప్యాక్ ఆడిట్ చేస్తుంది. అటానమస్ బాడీస్, సెమీ అటానమస్ బాడీస్ ఏదైతే క్యాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ కూడా అవి కూడా ప్యాక్ స్క్రూటినైజ్ చేస్తాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీద ఒక క్రిటిసిజం ఉంది. అదేంటి అంటే ఇట్స్ ఎ పోస్ట్ మార్టం బాడీ అని. అంటే అంతా తప్పు జరిగిపోయిన తర్వాత, దొంగ లెక్కలు చూపించిన తర్వాత, అకౌంట్స్ మ్యానిపులేషన్ అయిన తర్వాత అప్పుడు క్యాగ్ రిపోర్ట్ వస్తే ఆ క్యాగ్ రిపోర్ట్ని ప్యాక్ చూస్తూ ఉంటుంది అని చెప్పి. అంటే పబ్లిక్ అకౌంట్స్ మొత్తం తప్పులు జరిగిన తర్వాత మనకి విషయాలు తెలుస్తాయి. ఈవెన్ ప్యాక్ కూడా విషయాలు అప్పుడు తెలుస్తాయి అన్నమాట. సో క్యాగ్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం బాడీ, అలానే ప్యాక్ కూడా అంతే. తర్వాత కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇది కూడా జాయింట్ కమిటీ. అంటే 7 రాజ్యసభ మెంబర్స్, 15 లోక్సభ మెంబర్స్ ఉంటారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేది 1964లో కృష్ణమేనన్ కమిటీ రికమెండేషన్స్ మీద ఫామ్ అయింది. అండ్ ప్రస్తుతం ఉన్న 22 మంది కూడా ఎలక్టెడ్ త్రూ
proportional representation by means of single transferable vote. Elected through proportional representation by means of single transferable vote. సభ్యుల పదవీ కాలం 1 సంవత్సరం. మినిస్టర్ షుడ్ నాట్ బి మెంబర్. అలానే ప్యాక్లో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, ఎస్టిమేట్స్ కమిటీ కానీ, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ దేనిలో కూడా మినిస్టర్స్ మెంబర్ కాదు. కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్ ఉన్నా కానీ చైర్మన్ మాత్రం లోక్సభ స్పీకర్ అపాయింట్ చేస్తారు కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో కూడా. అండ్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ మేజర్ ఫంక్షన్స్, పిఎస్యు సంబంధించిన క్యాగ్ రిపోర్ట్స్ను ఆడిట్ ఈ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ స్క్రూటినైజ్ చేస్తాయి. పిఎస్యు సంబంధించిన అకౌంట్స్, వాటి యొక్క స్థితిగతులు, వాటి యొక్క బిజినెస్ ప్రిన్సిపల్స్, వాటి యొక్క లాభాలు నష్టాలు ఏ విధంగా చూపిస్తున్నాయి, ఇవన్నీ కూడా కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ చూస్తుంది అనమాట. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, లోక్సభలో ఒక కమిటీ, రాజ్యసభలో ఒక కమిటీ ఉంటాయి. లోక్సభ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో 11 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్ మెంబర్గా ఉంటారు, చైర్మన్గా ఉంటారు. రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు, మెంబర్ కూడా. ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయిలో సభ్యత్వం మొత్తం నామినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. లోక్సభలో స్పీకర్ నామినేట్ చేస్తారు, రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ అంటే రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేస్తారు. గవర్నమెంట్ బిల్స్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, స్టేజ్ బై స్టేజ్ ఆ బిల్స్లో నెక్స్ట్ లెవెల్లోకి ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో డిస్కస్ చేస్తారు. ఇట్లా రకరకాల విషయాలు, అలానే సభలో అన్రూలీ బిహేవియర్ వచ్చిన ఇలాంటివన్నీ కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చిస్తారు. కమిటీ ఆన్ ప్రివిలేజెస్, ఇది కూడా లోక్సభలో ఉంటుంది, రాజ్యసభలో ఉంటుంది. లోక్సభలో 15 మంది సభ్యులు ఉంటారు, రాజ్యసభలో 10 మంది ఉంటారు. ఈ పూర్తిగా సభ్యత్వం అంతా లోక్సభలో, రాజ్యసభలో నామినేట్ అవ్వబడిన సభ్యత్వం అనమాట. అంటే లోక్సభలో స్పీకర్ నామినేట్ చేస్తారు, రాజ్యసభలో చైర్మన్ నామినేట్ చేస్తారు. ఈ కమిటీ అండ్ ప్రివిలేజ్ సంబంధించి ఎక్కడైనా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, ఏ సభ్యుడైనా ప్రివిలేజ్ అయినా బ్రీచ్ అయినా, ఇలాంటి సందర్భంలో బ్రీచ్ ఆఫ్ ద హౌస్ జరిగిన ఆ విషయాన్ని ప్రివిలేజెస్ కమిటీకి పంపిస్తారు. ప్రివిలేజ్ కమిటీ జనరల్గా దాని మీద ఒక సిఫార్సు చేసిన తర్వాత హౌస్ దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. చాలామంది చర్చించిన కమిటీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఈ కమిటీలో 30 మంది ఉంటారు. 20 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి. లోక్సభ నుంచి ఉన్న 20 మంది స్పీకర్ నామినేట్ చేస్తే, రాజ్యసభ నుంచి ఉన్న 10 మందిని చైర్మన్ నామినేట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్థాయిలో మహిళా స్థితిగతులు ఎలా ఉన్నాయి, మహిళా పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి పాలసీ చేంజెస్ కావాలి, ఇలాంటి అంశాలన్నిటి గురించి కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ డిస్కస్ చేస్తుంది. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, దాన్నే కమిటీ ఆన్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ కూడా అంటారు. తెలుగులో దత్త శాసనం. ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ మనకి మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ కానీ పూర్తి స్థాయిలో కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చేయలేవు. బ్యూరోక్రసీకి, కింద స్థాయి అధికారులకి కొంత ఫ్రేమ్వర్క్, మెయిన్ ఫ్రేమ్వర్క్ వీళ్ళు చేసి రూల్ మేకింగ్ పవర్ ఇస్తారు. కానీ వాళ్ళు ఆ రూల్ మేకింగ్ పవర్ని ఎక్సీడ్ అయ్యారా, మితంగా వాడుకున్నారా, వీటి మీద ఒక కమిటీ ఉంది. అంటే పార్లమెంట్ బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా చేసిన తర్వాత రూల్ మేకింగ్ పవర్ కిందున్న అధికారులకు ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని సక్రమంగా వాడుకున్నారా, రాజ్యాంగ వ్యతిరేకంగా వాడారా, ఇవి చూడటానికి కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, దీన్నే కమిటీ ఆన్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని కూడా అంటారు. లోక్సభలో లోక్సభ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, రాజ్యసభలో రాజ్యసభ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర దీని సభ్యుల సంఖ్య 15. సో ఇవి సబార్డినేట్ లెజిస్లేషన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారు, పార్లమెంట్ బ్రాడ్ ఫ్రేమ్వర్క్ని కింద వాళ్ళు బ్రేక్ చేస్తున్నారా, ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఎథిక్స్ కమిటీ అని లోక్సభలో ఒక కమిటీ ఉంది, రాజ్యసభలో ఒక కమిటీ ఉంది. ఈ ఎథిక్స్ కమిటీకి కంప్లైంట్ నాట్ ఓన్లీ మెంబర్స్, బయట వాళ్ళు కూడా ఇవ్వచ్చు. పార్లమెంటరీ మెంబర్స్ ఎథిక్స్ ఫాలో అవుతున్నారా లేదా, ప్రాపర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతున్నారా లేదా అని ఈ కమిటీ చెక్ చేస్తుంటుంది. ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఈ కమిటీ దాని మీద స్క్రూటినైజ్ కూడా చేసి అవసరమైతే తగిన సిఫార్సులు సభలకు ఇస్తుందన్నమాట. ఎథిక్స్ కమిటీ అని చెప్పి లోక్సభలో ఒక కమిటీ, రాజ్యసభలో ఒక కమిటీ. దీనికి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఎథిక్స్ కమిటీకి. మామూలుగా పార్లమెంట్లో కోరం అయితే 10%, అంటే 10% ఉంటే సభ జరపచ్చు. అదే పార్లమెంటరీ కమిటీస్లో అయితే సభ జరపాలంటే 1/3 ఉండాలి కోరం. కోరం అంటే పార్లమెంటరీ కమిటీని నిర్వహించాలంటే
ఆ కమిటీ యొక్క మీటింగ్ నిర్వహించాలంటే 1/3 1/3 మంది ప్రజెంట్ అవ్వాలి. పార్లమెంట్కి పార్లమెంటరీ కమిటీకి కోరంలో డిఫరెన్స్ ఉంది. పార్లమెంట్లో అయితే 10% ఉంటే పార్లమెంట్ నిర్వహించవచ్చు. అదే పార్లమెంటరీ కమిటీ సదస్సు నిర్వహించాలంటే మీటింగ్ నిర్వహించాలంటే 1/3 ఉండాలి. పార్లమెంటరీ కమిటీస్లో కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అప్లై అవుతాయి. 105లో ఉన్న పార్లమెంటరీ ప్రివిలేజెస్, 194లో ఉన్న స్టేట్ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా పార్లమెంటరీ కమిటీస్లో కూడా అప్లై అవుతాయి.